ఇస్తున్నాను. ఆవిడ రొట్టి చక్క పడిపోయింది. ఏమమ్మా అని చూస్తే నవ్వుకొని పడిపోయా. ఇక నేను అందరు కళ్ళు చూసుకొని ఉన్నారు. ఆవిడతో గొడవాడితే ఇంక అందరూ డిస్టర్బ్ అయిపోతారు. అంటే ప్రభు శరీరము ఏదో మనం కొనుక్కోలేక అందరికీ రొట్టెలు పంచడం కాదు. ఇది పరిశుద్ధంగా పవిత్రంగా ఆచరించాలి. అలా చెప్తూ దానిని మాదిరికరంగా ఎలా చేయాలో చెప్తున్నాడు. ఏమని చెప్పాడు 23లో? రాత్రి చెల్లించి చేయాల్సిన పనులు రెండు ఉన్నాయి అక్కడ. రొట్టె విరిచి పంచిస్తున్నప్పుడు మనం చేయవలసిన 2 పనులు. ఎందుకు రొట్టె విరిస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు అంటే ఇది మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయుడి అని. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువే అలాగ మన కోసం రొట్టెగా మారిపోయాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన్ని సిలువ వీపు మీద పెట్టారు, వీధుల్లో నడిపించారు. గొల్గొతా కొండ వరకు ఆ బరువును మోయలేక నడుస్తూ వెళ్తున్నాడు. కోటాలతో కొడుతున్నారు. అంతకుముందు 40 దెబ్బలు కోటాలతో కొట్టారు. రక్తాలు కారిపోతున్నాయి. తలకు మొగ కిరీటం పెట్టారు. వీపుడు కోటాల దెబ్బలు కొట్టారు. భరించలేక మోసుకుంటూ వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గొల్గొతా ఆ కొండ మీద ఒక నిలువుకై అడ్డపై మీద ఆయన చేతులకి మేకులు కొట్టారు. ఆ చేతుల్లో నుంచి మేకులు వలన రక్తము, కాళ్ళలో నుంచి మేకుల వలన రక్తము, ముళ్ళ కిరీటం వలన రక్తము, వీపుడు కొడాదెబ్బ వలన రక్తము, శరీరం అంతా దెబ్బలు గాయాలే. ఆఖరి రక్తం వరకు ఆయన చిందిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రక్తమే నువ్వు త్రాగుతున్నట్టు లెక్క వస్తామా? ఏం తీసుకుంటున్నాం మనము? ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము అన్నాడు. మన కళ్ళకేమో ద్రాక్షరసం తీపిగా ఉంటుంది కాబట్టి తాగితే మంచిది, ఇంకో లోట ఇస్తే బాగుందని అనిపిస్తుంది. అది అలా ఎలాగా అన్ఈజీగా ఏదో ఒక డ్రింక్ తాగడం కాదు. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి, సిలువను జ్ఞాపకం చేసుకోవాలి, మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, గాయాలను జ్ఞాపకం చేసుకోవాలి, చెందించిన రక్తాన్ని గుర్తు చేసుకోవాలి. మన పాపాల కోసం ఆయన పొందిన శ్రమను మనము ఒక్కసారి పరిస్థితి ఎందుకొరకు ఆయన శ్రమ పడ్డాడు, ఎందుకొరకు రక్తం ఖర్చుపడింది? మన పాపాలు, మన దోషాలు, మన తప్పులు, మన యొక్క అపవిత్రమైన పనులు, క్రియలు. ఇప్పుడు ఏం చేయాలి మనము? వాటి నిమిత్తం ఆయన గుర్తు చేసుకుంటే నా పాపాల కోసం చిందించినారు ప్రభువా, నన్ను మన్నించని ఏం చేయాలి? మనం ప్రభు సన్నిధిలో మన పాపాలన్నీ ఒప్పుకోవాలి, కన్నీరు కార్చాలా, ప్రార్థన చేయాలా, ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఎందుకు చేయాలా అనేది చూస్తే అక్కడ మళ్ళీ చెప్తున్నాడు. చదవండి 26వ వచనం. హల్లెలూయా. అంటే మీరు రేపు కానీ ఎల్లుండి కానీ చనిపోతారండి అని కానీ మనకు తెలిసిపోయింది అనుకోండి, ఇవాళ అన్ని సర్దిసుకుంటాం. హిజ్కియా ఏం చేశాడు? రాజా హిజ్కియా, ఇదిగో రాజా నీవు మరణమవుతున్నావు కనుక నీళ్ళు చక్కబెట్టు కనగానే ఆ పేరు మీద తిరిగిపోయాడు గోడ తట్టు. ప్రభువా, తండ్రి, నాయన, నేను ఎంత భక్తిపరుడో, ముక్తిపరుడో, లేకపోతే తినేవాడినో, తాగేవాడినో, నా బతికేడు అంతా నీకు తెలుసు ప్రభువా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, పాపాలుంటే క్షమించే, మంచి సంగతులు ఉంటే గుర్తు చేసుకొని నీ కరుణ చూపించని దేవుని కన్నీరు కాచి ప్రార్థన చేసినట్టుకి దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు, జవాబు ఇచ్చాడు. నీ పాపాలు ఏమి లేవు, అంత బాగానే ఉంది, నీకు 15 సంవత్సరాల వయసు ఇచ్చాను, పో, వెళ్ళిపోతున్నాను. తెలిస్తే ఏదో పడతాం, కానీ తెలుస్తుందా? తెలియదు. రేపేమి సంభవించినా మీకు తెలియదు అని వాక్యం ఉంది. రేపేమవుతుందో చెప్పగలరు? ఇప్పుడు మాట్లాడుతున్నానండి, రేపు ఏం జరుగుతుందో మనకి ఏం తెలుసు? ఎల్లుండి ఏం జరుగుతుంది? అయితే మనం నిరీక్షణతో రాబోయే రోజుల్లో మనం పలానా చేసుకుంటాము, చేయగలము, చేద్దామని మనం సిద్ధపడతాం. అది జరిగించడం అనేది మనం ప్రాణంతో ఉండడం అనేది
దేవుని చేతిలో ఉంది. మన చేత జరిగించాలనుకుంటే జరిగిస్తాడు. అతడు సేవ చేయి దినములు సమాప్తమైన కనుక అతడు తన ఇంటికి వెళ్ళిపోయిన వాక్యం అంటారు చూసారా, అలా పోవడమే మన తండ్రి ఇంటికి. కానీ బ్రతికినంతకాలం ఏం చేయాలి తెలుసా? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, మన పాపాలు ఒప్పుకోవాలా, ఆయన గురించి ఏం చేయాలి? మనము ప్రచురణ చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రభు సంస్కారం తీసుకోవడం అనేది యేసయ్య నీ కొరకు ఏ కార్యం చేశారో అది నీవు గుర్తు చేసుకోవాలి, అనేకులకు ఏం చేయాలా? చెప్పాలి. కనీసం ఒకరికైనా చెప్పాలి. యేసు మన పాపం కోసం చనిపోయాడు, రండి ప్రభు దగ్గరికి, ప్రభువే రక్షకుడు, దేవుడు, నమ్మండి అని మనం ఏం చేయాలి తెలుసా? ప్రచురం చేయాలి. ప్రచురం చేయాలంటే ఏంటి? సిలువలో మన పాపాల కోసం యేసయ్య చనిపోయాడు. ఆయన నమ్మితే నీ పాపం పోతుంది, ఆయన నమ్మితే నీ రోగం పోతుంది, ఆయన నమ్మితే నీ సమస్య పోతుంది, ఆయన నమ్మితే నీకు మేలే జరుగుతుంది, శాంతి సమాధానం వస్తుంది. ప్రభుకి హృదయం ఏం చెప్పాలి? దేవునికి స్తోత్రం. అసలు ముందు మనం ఇస్తే కదా చెప్పడానికి. కాబట్టి ఈ వేళ మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఏడా తెలుసా? ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. అంతేకాదు, నీవు నా జీవితంలో ఏవైతే చేసావో ఆ ఆశీర్వాదాలు చేసిన దేవుడు యేసే అని ఈ రోజు నుంచి నేనేం చేస్తాను? ప్రకటన చేస్తాను. కనీసం ఒకరికైనా చెప్తాను, రోజుకు ఒకరికే చెప్పడం మన వంతు. మనం వినడం మాత్రం అనేది ఆలోచన, చెప్పడం మాత్రం మనము. సంఘము దేవుడి భూమి మీద ఉంచింది అందుకోసమే. సంఘం అంటే ఎవరు? నీవు నేనే. నిన్ను ఎందుకు ఉంచాడు? నన్ను ఎందుకు ఉంచాడు తెలుసా? ఆయన రాజ్యం గురించి మనం ఏం చేయాలా? ప్రకటన చేయాలి. ఆయన ప్రేమను గురించి చెప్పాలి, ఆయన బలిదానం గురించి చెప్పాలా, ఆయనే రక్షకుడని చెప్పాలి. అందుకోసం ఈ లోకంలో దేవుడు మనం ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిని త్రాగి ఎంజాయ్ చేయడానికి కాదు. మీరు లేకపోతే నేను, మనం దేవుడికి స్వార్థ చేస్తే ఎంజాయ్ చేయాలి. మన ఈ మధ్య రాయగడ వెళ్ళామమ్మా, మనోడు పాడుతూ పాటలు పాడుతూ కొండలు ఎక్కుతూ కొండలు దిగుతూ పాటలు పాడుతూ 10 కిలో ఒక 4-5 కొండలు ఎక్కారండి. మా దగ్గర నేను కూర్చున్నాం, ముసలోళ్ళు అందరూ ఈ వెనకాల పొడిసో వచ్చారు. ఈ సేవకు తండ్రి, ఈ సేవకు దండం తండ్రి, ఈ సేవకు నమస్కారం బాబు, ఇప్పుడు రాకూడదు బాబు సేవ, ముందు మాకు చెప్పారు కాదు బాబు నాకు. కానీ ఇంకా 2 కొండలు దాటాలన్నా అంటే నడిచితే 10 అదే ఆత్మ సంబంధమైన ఆనందం అంటే. దేవునికి స్తోత్రం కలుగుతుంది.